యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళినప్పుడు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అదంతా కూడా అందులో మెయిన్‌గా నోట్ ఒకటి రాసుకుంటున్నారు. ఏంటంటే అమ్మమ్మ గారికి గాని, ఇటు నానమ్మ గారికి గాని, అటు హస్బెండ్ సైడ్ వాళ్ళకి గాని, ఇటు మదర్ సైడ్ వాళ్ళకి గాని క్యాన్సర్ ఉందా అనేది మెయిన్‌గా ఒక నోట్స్. సో, అది నెక్స్ట్ అంటే బేబీకొచ్చే ఛాన్స్ ఉంటుందా? ఐ మీన్ ఊమ్‌లో ఉండే బేబీకి? ఏం లేదండి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అనేది పార్ట్ ఆఫ్ మెడికల్ హిస్టరీ టేకింగ్. కానీ ఏది అడగకుండా ఓన్లీ క్యాన్సర్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ ఉంటాయి. బట్ దాని అర్థం పిల్లల్లో వస్తుందని ఏం కాదు. ఇంకోటి ఏంటంటే మనం జెనెటిక్స్‌లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మర్చిపోతాం. ఏంటంటే ఏ మనిషికైనా 50% జీన్స్ ఫాదర్ నుంచి వస్తాయి. 50% జీన్స్ మదర్ నుంచి వస్తాయి. సో ఏ 50% వస్తుంది, ఏం కాంబినేషన్‌లో వస్తుంది అన్నది మనకు తెలీదు. సో అందుకనే ఒక క్యాన్సర్ ఒక జీన్ ఒకళ్ళ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని కూడా లేదు. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే ఛాన్స్ ఓ 25% ఉంటుంది. ఓకే. పేరెంట్స్ ఇద్దరులో ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే, ఇద్దరు ఎఫెక్ట్ అయితే 50% ఛాన్స్ ఉంటుంది. హుహుహు. సో అది దట్స్ అ హోల్ థింగ్ అబౌట్ జెనెటిక్స్ అన్నమాట. సో అది ఖచ్చితంగా అడగాలన్నట్టుగా అంటే అది జస్ట్ ఒక మెడికల్ హిస్టరీ టేకింగ్ పార్టే కానీ పుట్టిన పిల్లలకు వస్తుంది అన్నట్టుగా ఏం లేదు. యాహ్!